హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు ఏంటి అంటే మనమైతే ఒక రెసిపీ అయితే చూసేద్దాము. అదేంటి అంటే చోలే మసాలా కర్రీ అనమాట. చోలే మసాలా కర్రీ అంటే అందరికీ చాలా ఫేవరెట్ ఉంటుంది కదా. సో ఆ రెసిపీ అయితే ఈరోజు ఎలా చేసేసుకుందామని చెప్పేసి చూసేద్దాము. ఇంకా మనమైతే ఫస్ట్గా బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉండడానికి మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా కొంచెం పసుపు వేసుకొని కలిపిన తర్వాత చోలే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసి కాసేపు అలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి బాగా ఫ్రై అయిపోవాలి. అందులో కొంచెం మెంతి కూడా దానికి వేస్తే ఫ్లేవర్స్ అనేవి అప్పుడే మనకి పడతాయి అన్నమాట. ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కాస్త సేపు అలాగే ఉంచాలన్నమాట. ఉప్పు కారం వేసి అలాగే ఉంచితే చోలేకి మంచిగా ఉప్పు కారం పడుతుంది. అలాగే కొంచెం గరం మసాలా, ఇందులో మెయిన్ కావాల్సింది మనకి గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి మగ్గించుకున్న తర్వాత మనకైతే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది.